అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. సో ఎమ్మెల్యే గారు ముందు కూడా ఒకసారి కలవటం జరిగింది సార్ని. చాలా మంచి పనులు చేస్తున్నారు సారు పొన్నూరు మొత్తం కాన్స్టిట్యున్సీలో. సో అట్లానే ఇంకా మంచి పనులు ఫ్యూచర్లో వచ్చే 5 ఏళ్ళు కూడా చేయాలని కోరుకుంటున్నాము. అదే కాకుండా నారాకోడూరు ఇది ఫస్ట్ టైం నేను విజిట్ చేయటము చాలా సంతోషంగా ఉందండి మీ అందరినీ కలిసి. దీని గురించి చాలా విన్నాను. ఎప్పుడు చిన్నప్పటి నుంచి మా నాన్న వాళ్ళు మా తాత వాళ్ళు చాలా చెప్పేవాళ్ళు నారాకోడూరు మార్కెట్ సెంటర్ గురించి ఎన్నో విషయాలు చెప్పారు. సో ఈరోజు మొదటిసారి ఊరు వచ్చి నాకు చాలా సంతోషంగా ఉంది. కలిసి చాలా సంతోషంగా ఉందండి. మై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమంలో అందరూ జరిగింది. ఎంతో ఉత్సాహంగా సపోర్ట్గా అందరూ అదే కాకుండా వాళ్ళ పరంగా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నట్టు కూడా ఈరోజు కనిపించింది. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వము జగన్ గారు చేస్తున్న మంచి స్కీమ్స్ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ అదే కాకుండా డెవలప్మెంట్ పోర్ట్స్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ అదే కాకుండా ఎన్నో ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి మన స్టేట్. సో భవిష్యత్తు వాళ్ళందరికీ కూడా సెక్యూర్గా ఉందని కూడా భావించి నాకు చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా రాష్ట్రం అంతా కూడా స్టూడెంట్స్ ఇట్లానే సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. రోజు వ్యూహం ప్రీ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో అందరికీ ప్రియతమైన మన చీఫ్ మినిస్టర్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలుసు. మన అందరి ప్రతి ఒక్క కుటుంబము ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఆనందం రావాలని ప్రతి ఒక్కరి కోసం నిరంతరం ప్రతి క్షణం ఆలోచించి మన రాష్ట్రము ఎంతో ముందుకి ఎంతో పెద్ద స్థాయికి ఇండియాలోనే నెంబర్ 1 స్థాయికి ప్రతి రంగంలో చేరుకోవాలని కోరుకునే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ స్టోరీ పైన ఈ సినిమా తీసిన లెజెండరీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారికి మన దాసరి కిరణ్ గారు ప్రొడ్యూసర్ గారికి వాళ్ళు ఎంతో కష్టపడి ఈ సినిమాని మొత్తము ఈ స్టేజ్ వరకు తెచ్చిన వాళ్ళ టీంకి హార్టీ కంగ్రాచులేషన్ సార్. అదే కాకుండా మీ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నేను భావించేది ఏంటంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. చాలా ఎదురు కూడా చూస్తున్నాను సినిమా కోసము. మీరందరూ కూడా మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ చీఫ్ మినిస్టర్ చేయాలని కోరుకుంటున్నాను. అందరూ కష్టపడి మనము జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ 2024లో చీఫ్ మినిస్టర్గా మనం అందరూ చూడాలి, మనందరం కష్టపడి చేయాలి అని కోరుకుంటూ ఈ సినిమా కూడా అందరి మనసులోకి చేరి అందరిని ఎంతో ఇన్స్పైర్ చేసి నిజం అనేది బయటకు వచ్చి అందరికీ మన రాష్ట్రంలో జరిగేది మొత్తము ఈ మధ్యకాలంలో జరిగే దుష్ప్రచారం అంతా కూడా పక్కన పెట్టి నిజము మనకు చూపిస్తున్న రామ్ గోపాల్ వర్మ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంబటి రాయుడు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నంది వెలుగు సర్పంచ్ పవన్ గారిని, ఓకే, సో కిరణ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. పవన్ వచ్చి అన్ని కేసులు కూడా